ఇటువైపు పాము ఉంది, ఇటువైపు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, కంగారు తొక్కులు తొక్కేయద్దు. ఈ లాజిక్ల మీద కొన్ని ఆన్సర్ల మీద స్విచ్ ఆఫ్ వేస్ట్ ఫోకస్ పెట్టుకో. పావురం వల్ల నిష్కపటలుగాను, పాముల వల్ల వివేకంగా ఉండాలని అంటే అయితే మరి ఇది కరెక్టా? ఆయన తీసుకున్న రెఫరెన్స్ ఎక్స్ప్లెనేషన్ కరెక్టా అని చూస్తే కరెక్ట్ అయితే 100% కాదండి. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే పాము వలె వివేకము అని అంటే పాము పొరను విడుస్తుంది. ఎందుకు పొరను విడుస్తుంది అని అంటే ఏంటి పొర అంటే సో వీళ్ళు ముందుకెళ్ళిపోయారు, తోడేళ్ళ మధ్యలో ముందుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎన్ని బెదిరించినా, ఎన్ని కొడుతున్నా, తిడుతున్నా, హింసిస్తున్నా, చంపుతున్నా వాళ్ళు ఏమంటున్నారు అని అంటే మేము కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పకుండా దేవాలయంలో బోధిస్తున్నారు, ఇంకెక్కడెక్కడ బోధిస్తున్నారు, ఇంటింటా బోధిస్తూ ఉన్నారు. ఇంటింటా ఈరోజు మరి ఇండివిజువల్ స్వార్థ చేతి అనేది అది చాలా బాధాకరమైన కేకలు వేసుకుంటూ పాటలు విచ్చలవిడిగా పాడేస్తూ ఇలా చేయకూడదండి. అది కాదండి సువార్తను అంటే. క్రైస్తవుడు అంటేనే ఎవరండి? చచ్చి బ్రతుకుతున్నప్పుడు ఇంక వాడిని చంపేవాడు ఎవడు? మరి ఏమైనా భయపడ్డారా? అపొస్తలులు భయపడలేదు. అయినా వదిలేశారా? వదలలేదు. వాళ్ళ యొక్క వాక్యాన్ని మార్చుకున్నారా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలండి. మరి ఈరోజు చాలామంది థంబ్నెయిల్ చూసి దయచేసి ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. అదేంటి ఇటువైపు పాము ఉంది, ఇటువైపు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు అని దయచేసి ఎవరు కంగారు తొక్కులు తొక్కేయద్దు. ఆయన ఏమో నేను నెగిటివ్గా ఏం మాట్లాడట్లేదు. ఇప్పటి వరకు ఆయనకి నాకు ప్రస్తుతానికి ఒక మంచి రిలేషనే ఉంది. నేను ఎప్పుడు కాల్ చేసినా మెసేజ్ చేసినా చాలా ప్రేమతోనే మాట్లాడతారు, సొంత తమ్ముళ్ళ ట్రీట్ చేస్తారు. అయితే మీ ముందుకి రావడానికి గల కారణం ఏంటంటే గత కొన్ని రోజుల క్రితం ఆయన క్రాంతి టీవీ ఛానల్లో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దాని మీద అనేకులు చాలామంది డిస్కషన్ చేస్తున్నారు, ఆయన కూడా క్లారిటీ ఇచ్చుకోవడం చాలా వరకు జరిగింది. అయితే మీరందరూ ఫోకస్ చేసినట్లుగా ఈ లాజిక్ల మీద కొన్ని ఆన్సర్ల మీద ఫోకస్ పెట్టినట్టుగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఫోకస్ పెట్టదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లాజిక్తో పాటు వాక్యాన్ని కూడా ఫోకస్ పెడుతుందండి. అయితే ఈరోజు మరి ప్రసాద్ రెడ్డి గారి ద్వారా మరి ఆయన నుంచి అనేకులకి మరి కొన్ని డాక్టర్ని చిన్న కరెక్షన్స్ చేయాలని మీ ముందుకు రావడం జరిగింది. మరి అదేంటి ఆయనకు పర్సనల్గా చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఆయన ద్వారా అనేకులు ఆయన ఫాలో అయ్యేవాళ్ళు, మీరు చూస్తున్న మీ వాళ్ళు, అంతకుముందు ఆయన విడిచిపెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు సత్యం తెలుసుకోవాలని ఆశతో పబ్లిక్లో పెట్టడం జరుగుతుంది. దయచేసి మరి సహోదరులు ప్రసాద్ రెడ్డి గారు కూడా దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒకసారి ప్రసాద్ రెడ్డి గారు ఆయన క్లారిటీ ఇస్తూ ఒక వీడియో పెట్టారండి, జూమ్ కాల్లో లైవ్ ఇస్తూ. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం, చూసి అప్పుడు ముందుకు వెళ్దాం. మంది అసూయపరులు తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. అజ్ఞానం అని ఎందుకంటున్నానో ఇది విన్న తర్వాత మీకు అర్థం అవుతుంది. ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో, సమాజంలో ఎలా ఒక క్రైస్తవుడిగా మెలగాలో, దేవుని జ్ఞానాన్ని యుక్తిగా మీరు పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులు అన్న దేవుని మాటను గుర్తించి ఎలా ప్రజల్లోనికి దేవుని మాటలు తీసుకెళ్లాలో ఎరుగని కొందరు వారి చూడండి. ఇక్కడ సహోదరులు మాట్లాడుతూ ఒక రెఫరెన్స్ తీసుకున్నారండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎలా ఉంటుందంటే మీరు ఎలా ఉండాలట? పావురం వలె నిష్కపటులుగాను, పాముల వలె వివేకంగా ఉండాలని అంటే ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దాని ముందు ఒక మాట చెప్పారు, యుక్తిగా ఉండాలి అని. అయితే ఈయన ఎందుకు చెప్పడం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ ఇంటర్వ్యూ నుంచి ఆయన క్లారిటీ ఇవ్వడం, ఏ నామం ఉచ్చారణ జరిగిందో దాని నుంచి అనేక గొడవలు జరగడం, దాని మీద క్లారిటీ ఇస్తూ ఇలా యుక్తిగా ఉండాలని చెప్పడం. అయితే మరి ఇది కరెక్టా? ఆయన తీసుకున్న రెఫరెన్స్ ఎక్స్ప్లెనేషన్ కరెక్టా అని చూస్తే కరెక్ట్ అయితే 100% కాదండి. అక్కడ మనం ముందుగా ఆలోచించాల్సింది ఏంటంటే ఆ రెఫరెన్స్లు ఏం చెప్తున్నారు ప్రభు? యుక్తిగా ఉండమన్నారా లేకపోతే కుయుక్తిగా ఉండమన్నారా, అసలు ఏం చేయమన్నారని చూస్తే మనం వచ్చిన ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట చెప్తున్నారు, శిష్యుల్ని ప్రజల్లోకి పంపిస్తుంది. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకం కలిగండి. పావుల వలె నిష్కపటం అది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఆయన ఎత్తుకున్నారు కాబట్టి వచనం చదువుతున్నాను. ఏమంటున్నారు? తోడేళ్ల మధ్యకు గొర్రెలను నేను పంపుతున్నాను. ఏంటంటే ఎక్కడ పంపుతున్నారు ఈయన? అపోస్తలుని ఎక్కడ పంపుతున్నారంటే తోడేళ్ల మధ్యకు పంపుతున్నారు. ఎవరిని? గొర్రెల వల్లే మిమ్మల్ని పంపుతున్నాను. ఏమండి గొర్రెలు తోడేలు తినేస్తాయా, చంపేస్తాయా, లేదా ప్రేమగా చూసుకుంటాయంటే ఖచ్చితంగా చంపేస్తాయి. ఈరోజు మతోన్మాదులు కూడా మన క్రైస్తవ్యాన్ని మనం బయటికి వెళ్తుంటే అనేకలు హింసిస్తున్నారు, చర్చ్ బిల్డింగ్ తగలబెడుతున్నారు, చాలా నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయండి.
అయితే మరి ఇక్కడ చెప్తున్నది మరి సహోదరులు ఎత్తుకున్నది మరి కరెక్టా కదా అని ఆలోచిస్తే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే పాము వలె వివేకము అని అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే సహోదరులారా, పాముకి చెవులు ఉండవు. అది దేని ద్వారా తన సౌండ్ని లేదంటే వేవ్స్ని లేదా తరంగాలని శబ్దాలని ఎలా గ్రహిస్తుంది అని అంటే దానికి ఉన్నటువంటి చర్మం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. దానికి ఉన్నటువంటి రకరకాల ఏదైతే ఆ గ్రంథుల ద్వారా, ఆ చర్మ గ్రంథుల ద్వారా ఎలా అయితే శబ్దాన్ని తను గ్రహిస్తుందో దాని గురించి చెప్తూ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఎప్పుడైనా మన చేలో కానీ పొలంలో కానీ వెళ్ళినప్పుడు మన అడుగులు వేస్తున్నప్పుడు అది పాము ఆ శబ్దం ఆ భూమికి ఎర్త్గా వేవ్స్ తరంగాలు వెళ్తుంటే శబ్ద తరంగాలు అది విని పారిపోతూ ఉంటుంది. అంటే దాని చర్మ గ్రంథుల ద్వారా కూడా దాని శబ్దం వింటుంది కూడా అని చెప్తున్నాను చూడండి. ఒకవేళ ఎగ్జాక్ట్ మీకు అదే కావాలని అనుకుంటే సో చర్మ గ్రంథుల ద్వారా కూడా దాని శబ్దాన్ని స్వీకరిస్తుంది. ఓకే, అంత బాగుంది. కొన్ని రోజుల తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మన ఊర్లో, మనం పల్లెటూరులో కానీ ఊర్లో కానీ మనం చూడొచ్చు పాము పొరను విడుస్తుందని. అందుకే టైటిల్ కుబుసు అని పెట్టడం జరిగింది. పాము పొరను విడుస్తుంది. ఎందుకు పొరను విడుస్తుంది అని అంటే ఏంటి పొర అంటే దాని పైన ఉన్నటువంటి చర్మం. అది ఏం చేస్తుంది, ఇదిగో నా శరీరం బాగా పనిచేయాలి, నేను చురుకుగా ఉండాలి, నేను మంచి లైఫ్ స్టార్ట్ చేయాలి, కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలంటే నా పాత శరీరాన్ని విడిచిపెట్టాలి. ఈ కుబుసాన్ని విడిచిపెట్టాలి. ఈ చితికిపోయినటువంటి, ఈ మలినమైనటువంటి పాడైపోయినటువంటి శరీరాన్ని విడిచిపెట్టి క్రొత్త శరీరాన్ని నేను పొందుకోవాలి అని ఆలోచిస్తాడు. పాము వివేకంగా ఆలోచించి కొన్ని రోజులు పక్కకి వెళ్ళిపోయి తన పాత శరీరాన్ని విడిచిపెట్టేసి దాన్ని కుబుసమంటారు, క్రొత్త శరీరాన్ని తెచ్చుకున్నాక బయటకు వస్తుంది. అందుకే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే మీరు వెళ్ళండి, వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మహాసభలకి మిమ్మల్ని పిలుస్తారు, తిడతారు, కొడతారు, హింసిస్తారు, అవమానిస్తారు, చంపేస్తారు. కానీ మీరు వివేకంగా ఏం ఆలోచించాలి, ఓహో ఈ శరీరం పోయినా నాకు క్రొత్త శరీరం వస్తుంది కదా, మహిమ శరీరం వస్తుంది కదా, ప్రభువు ఇస్తారు కదా, దేవుడిస్తారు కదా. అయితే మనం ఇంకా చూసినట్లయితేనండి అపోస్తలుని యేసుప్రభు వారు పంపించినప్పుడు అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ అపోస్తలులు ఏం చేశారు చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 20వ వచనం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. అపోస్తలకి యేసుప్రభు వారు చెప్పారు మీరు పాముల వలె వివేకంగా ఉండండి, వివేచన కలిగి ఉండండి అనగానే సో వీళ్ళు ముందుకెళ్ళిపోయారు, తోడేల మధ్యలో ముందుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎన్ని బెదిరించినా, ఎన్ని కొడుతున్నా, తిడుతున్నా, హింసిస్తున్నా, చంపుతున్నా వాళ్ళు ఏమంటున్నారని అంటే మేము కన్న వాటిని విన్న వాటిని గూర్చి చెప్పకుండా ఉండలేమంటున్నారు. అప్పటికి వాళ్ళందరూ అపోస్తలుని చంపుతూ ఉంటున్నారు, వాళ్ళకి వార్నింగ్లు ఇస్తూ ఉంటున్నారు, కొడుతూ ఉంటున్నారు, తిడుతూ ఉంటున్నారు. ఒకసారి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో జరిగిన సంఘటన కూడా ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో 40వ వచనం ఒకసారి చూద్దాం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని. అంటే ఎక్కడెక్కడ బోధిస్తున్నారు? దేవాలయంలో బోధిస్తున్నారు, ఇంకెక్కడెక్కడ బోధిస్తున్నారు? ఇంటింటా బోధిస్తూ ఉన్నారు. ఇంటింటా. ఈరోజు మరి సువార్తకి అలా వెళ్ళకూడదు అని అనడం మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు అది కూడా బాధాకరమే. ఇంటింటికి వెళ్ళి సువార్త చేద్దాం అనేది అది మరి చాలా బాధాకరమైన విషయం. ఒకప్పుడు చాలామంది ప్రసాద్ రెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు నేను ఒకడినే. ఆయన ఏదో రోషంగా ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు, దేవుని కోసం రోషంగా పనిచేస్తున్నాడు ఆయన. కానీ ఈరోజు ఆయన స్వార్థ ప్రకటించకపోవద్దు, ఇంటింటికి వద్దు అని చెప్పడం చాలా బాధాకరం. ఇక్కడ చూడండి అపోస్తలులు ఏం చేశారు, ఇంటింటే వెళుతూ ఉన్నారట దేవాలయంలో కూడా. అయితే సహోదరులారా మీరందరికి కూడా వాక్యం తెలియనటువంటి వాళ్ళకి కూడా చెప్తున్నది ఏంటంటే డ్రమ్స్ కొట్టుకుని డప్పులు వాయించుకుంటూ గొంతులు వేసుకుంటూ కేకలు వేసుకుంటూ పాటలు విచ్చలవిడిగా పాడేస్తూ ఇలా చేయకూడదండి. అది కాదండి సువార్తనంటే. సో దానికి ఒక పద్ధతి ఉంది, దాన్ని జాగ్రత్తగా చేయాలని ఉంది. ఇంకా అపోస్తలులు యేసుప్రభు వారు చెప్పిన మాటను బట్టి వాళ్ళు ఇంకా ఏమేమి చూసారు చూడండి. ఇక్కడ ఏమంటారట, ఆ నామమును బట్టి సంతోషించారు. కొట్టనే ఉండే, తిట్టనే ఉండే, చంపనే ఉండే. క్రైస్తవుడు అంటేనే ఎవరండి? చచ్చి బ్రతుకుతున్నవాడు, ఇంక వాడిని చంపేవాడేవాడు. క్రైస్తవుడు అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి చనిపోయి క్రీస్తుతో పాటు తిరిగి లేచినోడు. ఇంకా వాడిని చంపేది ఏముందండి? వాళ్ళకి ఎవరికో భయపడి వీళ్ళకి ఎవరికో భయపడి అలా మనం భయపడి బ్రతకాల్సిన అవసరం లేదు. ఒకవేళ చంపేస్తారా చంపేవాడు, అలా అని మనం మూర్ఖంగా కూడా ఉండకూడదు. ఇంకా అపోస్తలులు ఏం చేస్తారో మనం చూసినట్లయితే స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టి చంపేశారు. అయితే దేవుని పిల్లల్ని హింసిస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. మాటలతోని దేవుని నామాన్ని దూషిస్తూ, బైబిల్ని దూషిస్తూ, తప్పుగా మాట్లాడుతూ మనోహర్ దాస్ లేకపోతే మనోహర్ ఎవరు ఉన్నారు కదండి,
రామ్ మనోహర్ దాస్ ఎవరు, రాధా మనోహర్ దాస్ వీళ్ళందరూ. సో వాళ్ళంటి వాళ్ళు ఇంకా హేమహీనీలు ఉన్నారు బైబిల్లో. ఒకసారి జరిగిన సంఘటన మనం చూద్దాం. అపొస్తలుల కార్యంలో అక్కడ హేరోదు ఏం చేశాడనంటే 12వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. ఎవరు? రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని ఏం చేశాడంటే చంపేశాడు సహోదరులారా. మరి అయినా భయపడ్డారా అపొస్తలులు? భయపడలేదు. అయినా వదిలేశారా? వదలలేదు. వాళ్ళ యొక్క వాక్యాన్ని మార్చుకున్నారా? లేకపోతే కపటంగా వాళ్ళు సరేనండి అయ్యగారు మీరు ఏది చెప్తే అదే కరెక్ట్ అండి, మీరు చెప్పిందే కరెక్ట్ అండి అని అన్నారా? అనలేదు. మేము చెప్పిందే కరెక్ట్, మా దేవుడు చెప్పిందే కరెక్ట్, బైబిల్ చెప్పిందే కరెక్ట్ అని అనడం వల్లే వాళ్ళకి హింసలకు వెళ్ళినాయి. ఎవడైతే దేవుడి పిల్లల్ని ఎవడైతే హింసించాడో 12వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో కూడా హింసించారు కదా, 1వ వచనం 2వ వచనంలో. దాన్ని రివర్స్ చేస్తే 21వ వచనం ఏమైంది చూడండి. 21వ వచనం చూస్తే నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండు వారి ఎదురు ఉపన్యాసం చేయగా. 23వ వచనం అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మూర్తిని కనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. ఇక్కడ 2 హేరోదు చేసినటువంటి దేవుని మహిమపరచలేదు, దేవుని పిల్లల్ని బాధ పెట్టాడు. ఏమైపోయాడు? వెంటనే చనిపోయాడు. ఒక్క అధ్యాయంలోనే మొట్టమొదటి వచ్చిన దేవుని పిల్లల్ని బాధ పెట్టాడు, లాస్ట్ వచ్చిన చనిపోయాడు. చూడండి సహోదరులారా, వాళ్ళు కొడతారా? కొట్టిన తిడతారా? తిట్టిన అలానే మనం మూర్ఖంగా వెళ్ళొద్దు. దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి సత్యాన్ని మాత్రమే ప్రకటిద్దాం, ముందుకెళ్దాం. మరి ఈ మాట ఈరోజు ఈ వాక్యం ఎందుకు నేను చెప్పడానికి ముందుకు వచ్చానంటే సహోదరులారా, మరి ప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, అనేకులు ఉన్నారు చాలా మంచి మంచి స్పీకర్స్. చాలామంది ఇక్కడ కింద ఉన్నటువంటి వాళ్ళు భక్తులు ఏమైపోతున్నారు అని అంటే నీ వాక్యమే సత్యము. ఏ వాక్యము? మా సహోదరులు చెప్తున్న వాక్యమే సత్యము కాదండి, దేవుని వాక్యమే సత్యము. దాన్ని కరెక్ట్గా ప్రకటిస్తే ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళని మాత్రమే ఫాలో అవ్వండి సహోదరులారా. మరి మీరు అలాంటి సత్యాన్ని మీరు ఫాలో అవుతారని, సత్యవాక్యం ప్రకారమే జీవిస్తారని మరి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎవరైనా బాధపడితే క్షమించమని మరి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.